సింపుల్ వేలో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కావాల్సినవి ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి దంచుకొని, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి ఒక దాంట్లో పెట్టేయండి. ఒక గిన్నెలో వేసేయండి. వేసేసిన తర్వాత శనగపిండి ఉంటుంది కదా! శనగపిండి మనకు సరిపడా తీసుకోండి. మీకు అర్థమైపోతుంది. ఉల్లిపాయలకి కోటింగ్ ఇలా వేసేలా ఉండేటట్లు తీసుకోండి. తీసుకొని అందులో కొంచెం బేకింగ్ పౌడర్ కానీ, లేదంటే ఈనో పౌడర్ కానీ, ఫ్లేవర్‌లెస్ ఈనో పౌడర్ ఉంటుంది కదా! అది కానీ తీసుకోండనమాట. తీసుకొని అందులో వేసుకోండి. అంటే కొంచెం పొంగడానికనమాట. వేసేసుకొని నీట్‌గా వాటర్ సరిపడంత వాటర్ వేసుకొని చూడండి ఇలా ఉండాలి. మరీ జారుడుగా ఉండకూడదు. ఇలా ఉంటే మంచి క్రిస్పీగా చాలా లోపల సాఫ్ట్‌గా బయట క్రిస్పీగా వస్తాయి. అలానే ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని మనం పకోడీలా వేసేసుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇందులో అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేయలేదు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి బేకింగ్ పౌడర్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే లేదు. వేయకపోయినా కూడా బావుంటుంది. చూసారా కలర్ ఎంత వచ్చిందో. కొంచెం కారం యాడ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను. అంతే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.